దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి నేను మరోసారి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును గణపరుస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరిని బట్టి కూడా మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి 2019 సంవత్సరంలో 2 నెలలు దాటేసినాయి. 2 నెలలు దాటినాయి. 12 నెలల్లో 2 నెలలు ముగిసిపోయినాయి. ఇంకా మన ముందు ఉన్న నెలలు 10 నెలలు. ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరం మీరు చేద్దాం అనుకున్న పని అసలు ప్రారంభించారా లేదా? ఈ సంవత్సరం మీరు ప్రత్యేకంగా దేవుని కొరకు మీ ఆలోచన సఫలమైందా లేదా? అసలు దేవుని కొరకు మీరు చేద్దాం అనుకున్న మీ ప్రణాళికలు ఏవైతే లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు చేయటానికి మీరు ప్రారంభించారా లేదా? లేదా ప్రారంభించి వదిలేశారా? మీకు బోరు కొట్టేసిందా? చేయలేం, టార్గెట్ చేరలేమని ఆగిపోయారా? లేకపోతే నిరాశ నిస్పృహలు మిమ్మల్ని ఆవరించినాయా? చాలా కారణాలు. మొత్తానికి మీరు ఒకసారి ఆలోచించండి. ప్రారంభంలో కొత్త సంవత్సరం ప్రారంభంలో బహుశా లేరేమో చాలామంది. లేదు, కొత్త సంవత్సరం ప్రారంభం కన్నా మీరు ప్రతినిత్యం దేవునికి దగ్గరగా జీవించడం ద్వారా దేవుని యొక్క ప్రణాళికలు మీ జీవితంలో నెరవేర్చబడతాయి. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి మన భాష అర్థం కాదు. లోకంలో ఉన్న వ్యక్తికి మన మాటలు మన క్రియలు అర్థం కావు. లోకం మనల్ని ఏముంటుందంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మనం చూస్తుంది. ఎందుకంటే లోకం దృష్టిలో మనం ఎలా ఉంటామంటే వెర్రివారుగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఇదే సంగతి రాస్తూ, లోకంలో మేము వెర్రోళ్ళకి కనిపిస్తున్నామే, మీకు లోకంలో పిచ్చోళ్ళకి కనిపిస్తున్నామేమో, లోకంలో బంధకాల్లో ఉన్నట్టు మీకు కనిపిస్తున్నాం, ఉండటం మంచిదే. ఇది మేము ఎవరిని బట్టి అంటే క్రీస్తుని బట్టి. క్రీస్తుని బట్టి వెర్రివాళ్ళకి కనిపించాడు, క్రీస్తుని బట్టి పిచ్చోళ్ళకి కనిపించాడు, క్రీస్తుని బట్టి ఏమి లేని వాళ్ళకి కనిపించాడు. కానీ ఆయన ఏమంటాడంటే క్రీస్తుని బట్టి నాకు అన్నీ ఉన్నాయి. మేము అపాయములో ఉన్నాను, ఉపాయము లేని వారు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తాడు, బలహీనులుగా మీకు కనిపిస్తున్నాం, మీరు అనుకున్నట్టు మేము బలహీనం కాదు, వీఆర్ సో స్ట్రాంగ్. ఈరోజు లోకంలో దేవుని కొరకు జీవిస్తున్నాం కాబట్టి మనకి స్టేటస్ ఉంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు లోకంలో పటిష్టమైన వ్యక్తి, లోకంలో బలమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరే. ఎందుకో తెలుసా? లోకాన్ని విడిచిపెట్టి లోకానికి, మన భాషలో డైవర్స్ ఇచ్చి, లోకానికి విడాకులు ఇచ్చి క్రీస్తుని వెంబడించడం తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మన నడక మనుషులను బట్టి కాదు, మన ఆలోచన మనుషులను బట్టి కాదు, మన స్థితిగతులు మనుషులను బట్టి కాదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టడానికి నేను ఇక్కడ లేను. ఎవరిని సంతోషపెట్టడానికి ఉన్నాం? ఈరోజు వర్తమానం కూడా అదే, టు ప్లీజ్ గాడ్. ఇట్స్ అవర్ పర్పస్. మన ఉద్దేశం ఏంటంటే దేవుని సంతోషపెట్టాలి. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్న వాళ్ళు, బహుశా మనల్ని బాగా ఇష్టపడేది భూమి మీద పరలోకమందున్న దేవుడు, భూమి మీద మన తల్లిదండ్రులు తప్ప మీరు అనుకున్నట్టు మనల్ని ఎవరు ఇష్టపడరు. నమ్ముతారా లేదా? నమ్ముతున్నారా లేదా? అవును, మన తల్లిదండ్రులు తప్ప మనల్ని స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో ఎవరుండరో. అందుకే పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? నేటి దిన తల్లిదండ్రులకు స్థానం లేదు బిడ్డల హృదయాలలో కదా. వయసు రాకముందు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయి చెడు సావాసాలు చేసి, దుష్ట సాంగత్యాలు చేసి కదా, పనికిమాలిన పని చేసి, చాలా విచిత్రమైన బాధాకరమైన విషయం ఏంటంటే అప్పుడు దాకా పెంచి పోషించి సంరక్షించిన తల్లిదండ్రుల మీద కేసులు పెట్టడం. ఎంత బాధగా ఉంటుంది తల్లిదండ్రులకు ఆలోచించండి. ఇటువంటి వారిని దేవుడు క్షమించడం. ఎందుకో తెలుసా? భూమి మీద మనము గౌరవించవలసింది ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులే. ఇక్కడ భూమి మీద మనం తల్లిదండ్రులను సంతోషపెట్టడం ప్రారంభిస్తే తద్వారా దేవుని సంతోషపెడతాం. తల్లిదండ్రులకు లోబడినవాడు దేవునికి ఏం లోబడతాడు? మరి ముఖ్యంగా యవనస్తులను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రులను సంతోషపెట్టకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రుల మాటను మీరు సంపూర్తిగా విశ్వసించకుండా, వారి మాట ప్రకారం జీవితాన్ని కట్టుకోకుండా కనిపించే తల్లిదండ్రులకే మీరు లోబడలేదే, కనిపించిన దేవునికి ఇంకేం లోబడతారో ఆలోచించండి ఒకసారి. మనం ఇక్కడ ఎందుకున్నామంటే ఆయన్ని సంతోషపెట్టడానికి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చక్కని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చూడండి. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం ఎన్నోసార్లు చదివాం, ఎన్నోసార్లు ధ్యానించాం. బహుశా మీ వర్తమానాల్లో కూడా, మీ యొక్క రెగ్యులర్ బైబిల్ స్టడీలో కూడా ఈ వాక్యం నుంచి దాటెళ్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మనం ఆగుదాం ఇక్కడ. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మనము దేహమందున్నాను, దేహము విడిచినాను. ఏంటంట? దేహమందున్నాను, దేహము. ఇంతకీ ఇక్కడ ఎవరైనా దేహం విడిచిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరు మాట్లాడలేదు. దేహం విడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇక్కడ ఉండరు.
మనం ఎక్కడ ఎందుకుంటాం? దేహం విడిస్తే మనల్ని ఏ కార్యక్రమాలు చేస్తారు? అంత్యక్రియలు సమాధి కార్యక్రమం చేస్తారు. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఎవ్వరూ దేహం విడిచిపెట్టలా, అవునా కాదా? అవును. దేహం విడిచిపెట్టారా? విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అమ్మో కుదరదు. విడిచిపెట్టడానికి ఆర్ యు రెడీ టు డై? ఇది మీకు విషయం తెలుసా? నీకు కష్టంగా ఉండే ప్రశ్నల్లో బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఆర్ యు రెడీ టు మీట్ దై సేవియర్ ది గాడ్? నీవు నీ దేవుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఆమోస్ గ్రంథం 3:3. నీవు నీ దేవుని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఆర్ యు రెడీ? ఇంకో ప్రశ్న, ఆర్ యు రెడీ టు డై? నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు అంటే నిజమైన క్రైస్తవుడు ఏమన్నాడు? ఎస్, ఐఎమ్ రెడీ టు డై. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల పూర్తి చేయండి. తను తాను ఉపేక్షించుకొని, సిలువను తెలుగు ట్రాన్స్లేషన్ స్వచ్ఛంగా చేస్తే సమాధి పెట్టి ఎత్తుకొని, ఇప్పుడు పూర్తి చేయండి. సిలువ దగ్గర సమాధి పెట్టి తెచ్చుకో, పూర్తి చేయండి ఆ వాక్యం. ఎవడైనాను సమాధి పెట్టిన ఎత్తుకొని, ఎందుకు? ఏడైనా చావచ్చు. ఎక్కడైనా చచ్చిపోయినప్పుడు నిన్ను దేనిలో పెట్టాలి? సమాధి పెట్టిలో పెడితే అంతే, క్లోజ్. ఇది అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నా ప్రాణం నేను ప్రియముగా ఎంచుకోవట్లేదు. ఎంతమందికి ఉంది ఆ మాట? మీకు ఇష్టమైంది ఏంటో తెలుసా? అమ్మో, నేను నా జీవితం, నా కుటుంబం, నా బిడ్డలో కాదు అంటలేదు. దేవుని కన్నా ఎక్కువైంది కాదు. దేవుని కన్నా ఏది మన జీవితంలో బ్యాలెన్స్ చేయలేం. దేవునికి ఈక్వల్గా ఏది తేలేం. తెచ్చిన అబ్రహాం ఏమయ్యాడు కదా? అబ్రహాముతో దేవుడు సూటి స్పష్టమైన ప్రశ్న, అబ్రహాం పిలిచాడు, నువ్వు ప్రేమించి ఇస్సాకు. చూసారా? నువ్వు ప్రేమించి ఇస్సాకు, నీ ఒక్కగానొక్క కుమారుడని ఇస్సాకు. రెండో మాట లేదు, సూటిగా స్పష్టంగా, నేను నీకు చూపించు పర్వతం మీద ఏమివ్వాలి? వాళ్ళు వీళ్ళు కాదు, నువ్వే ఇవ్వాలి. ఏ వ్యక్తి అయితే ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని కన్నా ఎక్కువగా నీ జీవితంలో దేన్నైతే దేవునితో బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తావు, దేవుడు ప్రశ్న, నువ్వేది దేవునికి సమపోల్చలేవు, దేవునికి ఈక్వల్గా దేన్ని తేలేవు. క్రీస్తును ఇంకొకరిని తెచ్చి నీ హృదయంలో సంపూర్తిగా రెండు ప్రేమిద్దామంటే కుదరదు. అవునా? చూడండి, ఈరోజు ఆ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించిన అబ్రహాం కుమారుని తీసుకెళ్ళి బలి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. బలిపీఠం సిద్ధంగా ఉంది. ఈరోజు క్రీస్తు కన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తే, క్రీస్తు కన్నా ఎక్కువగా దేనికి నువ్వు ప్రయారిటీస్ ఇస్తే, ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే, వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, దానిని తీసుకొచ్చి ఇమ్మీడియట్లుగా బలిపీఠం మీద నీ చేతులతో నువ్వే దాన్ని ఏమి ఇవ్వాలి? అప్పుడు క్రీస్తును నువ్వు ప్రేమించినట్టు, దేవునికి నువ్వు ఇష్టడుగా జీవించినట్టు, దేవుని సంతోషపెట్టినట్టు. సో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో. దేవుడు ఏలియా టైం అయిపోయింది, ఏలియాకి చచ్చిపోదాం అనిపించింది. ఏలియాకి మరణాపేక్ష వచ్చింది. ఏ అపేక్ష అంటే? ఆయన చచ్చిపోదాం అనుకున్నాడు. ఇశ్రాయేలీలకి మాంసాపేక్ష వచ్చింది. మీ ఏ అపేక్ష చెప్పండి? ఏ అపేక్ష? కూరగాయల అపేక్ష, మాంసం అపేక్ష? చెప్పండి. మాంసం అపేక్ష వచ్చింది. వాళ్ళు అంటున్నారు, మాకు ఏం తినాలని ఉంది? మాంసం తినాలని. దేవుడు కూడా చూడండి ఎంత మంచివాడో. వాళ్ళకి మాంసాపేక్ష వచ్చిన దేవుడు వాళ్ళ కోరిక నేను తీసేయలేదు, వాళ్ళకి మాంసం పెట్టాడు. మాంసం పెట్టాడు వాళ్ళకి. దేవుడు ఎంతమంది ఉండేవాళ్ళు? ఎన్ని లక్షల మంది? 20 లక్షల మంది. మనలాంటి కొద్దిగా చాలా పర్సనాలిటీ వాళ్ళు. 20 లక్షల మందికి కోడి మాంసం ఉండాలంటే ఎంత కావాలి? మీరు చెప్పండి. 20 లక్షల మందికి కోడి మాంసం వండాలంటే ఎంత పని అయింది? ఆ దేవుడు ఎంత మంచివాడండి. వాళ్ళ కోసం దేవుడు ఎంత ప్రణాళిక రచించాడు చూడండి. దేవుడు ఆ విషయం ఏంటో తెలుసా? వాళ్ళకి మాంసం పెట్టాడు. అసలు అద్భుతమైన విషయం, వాళ్ళందరికీ దేవుడు ఏసీ పెట్టాడు. పగలు ఎవరికన్నా ఎండ దెబ్బ తగిలిందా? అసలు ఎండ దెబ్బ తగిలి పోతారు ఆ అరణ్యంలో. ఒక్కడ పోల ఎండ దెబ్బ తగిలి. గొడుగు పట్టాడు. పైగా ఇంకొకటి, పాడైన భీకర ధ్వని కలిగిన ఎడారి సంఖ్యాకాండంలో రాయబడింది. కాలేసి కాలు తీస్తే పాములు కరుస్తాయి. ఆడ ఒక్కడైనా పాము కరిసిందా? ఎవరు కాపాడారు వాళ్ళని? బైబిల్ గ్రంథం రాయబడింది, వారు దేవునికి ఇష్టలుగా లేరు. తెలుగు భాషలో వారు దేవుణ్ణి సంతోషపెట్టలేదు. అందుకే అరణ్యంలో వారు రాలిపోయి, పిట్టల్లాగా రాలిపోయారు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేహముతో ఉన్నను లేకపోయినాను మనం ఆయన్ని
ఈరోజు దేవుని కన్నా నీ జీవితంలో దేనిని ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ఏలియా సేవ అయిపోయింది అని అనుకుంటూ మరణాపేక్ష వచ్చి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నాకు ఇంతవరకు చాలు, నాకు బ్రతకాలం లేదు, నన్ను తీసుకో అని. కాదు కాదు కాదు, నువ్వు అప్పుడే చనిపోతేట, ఇంకా ఏలియాకి 10 సంవత్సరాల సేవ మిగిలి ఉంది. అంటే ఏలియాకి చచ్చిపోవడానికి ఇంకెన్ని సంవత్సరాల టైం ఉంది? 10 సంవత్సరాలు ఉంటే ఇంకా ఆయన ముందే చచ్చిపోదాం అనుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, దేవుడికి అర్థం అయితే ఒక పని చేయి, నీకు 10 సంవత్సరాల సేవ అని అతన్ని బలపరిచి స్థిరపరిచి నడిపించి మంచి ఫుడ్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళు, నీకు బదులుగా తర్వాత నీ వారసుడు కావాలి కదా, నీ సేవ పరిచర్య అందుకొని సేవను కొనసాగించేవాడు కావాలి. కాబట్టి నీకు ఒక విషయం చెప్తున్నాను, ఏలియా షాపాతు కుమారుడైన ఎలీషాను నీకు బదులుగా ఆయన ఏం చేయి, అభిషేకించు, నీ తర్వాత సేవ చేస్తాడంటే ఈయన వెళ్ళేలోపు అబెల్ మేహోలా వాడ అయిన షపాతు కుమారుడైన ఎలీషా 12 అరకలు దున్నుతున్నాడు. 12 అరకలు, అరక అంటే 15 ఎకరాలు, 12 × 15 మొత్తం ఎంత? అసలు లెక్కలు రావు. 12 × 15 180 ఎకరాలు. అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఆయనకి? 180 ఎకరాలు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 2 ఎకరాలు ఉంటే మీరు ఎక్కడ కూర్చోరు, నాకు ఆ సంగతి తెలుసు. అవును, మనకి పొలం ఎక్కువ అయ్యే కొంది. ఒకడు అన్నాడు, రావయ్యా పెళ్లి విందు ఏర్పాటు చేయబడింది రమ్మంటారంటే, లేదు నేను ఒక పొలం కొన్నాను, ఆ పొలాన్ని నేను చూసుకోవడానికి పోవాలి, రాను. పొలం ఉన్నవాడు ప్రార్థనకు రాడు. నిజమే, వాస్తవం. ఎందుకో తెలుసా? పొలం పెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతాయి. నేనేమంటానంటే పొలం ఎక్కువ ఉన్న ప్రమాదమే. ఏమంటారు? ఎందుకో తెలుసా? లేచిన దగ్గర నుంచి ఆ పొలం ఎట్టుంది? నేనంటాను పొలం కన్నా ఈరోజు దేవుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ 10 ఎకరాలు నీతో రాదు. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? చివరికి ఆ పొలంలో నిన్ను పెడదాం అనుకున్న పక్క పొలం వాళ్ళు ఒప్పుకోరు. అవునా కదా? ఒప్పుకోరు. ఇదివరకు కాలంలో మన పొలంలో చచ్చిపోయిన మన తాతలను పూడ్చిపెట్టేవాళ్ళంట పొలంలో. ఇప్పుడు ఒప్పుకోరు. దేనికి పనికిరాదు పొలం. ఈరోజు జాగ్రత్త. 180 ఎకరాలు. ఏలియా వెళ్ళి ఏం మాటలు లేవు. ఏలియా వెళ్ళి ఆయన మీద దుప్పటి ఉందా, ఆ దుప్పటిని ఆయన మీద కప్పాడు అంతే. ఎవరి మీద? పొలం దున్నుతున్నవాడు. అప్పటికి యంగ్, మేబీ ఆయనకి 30 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాల ఎలీషాకి. తల్లిదండ్రులకు బహుశా ఒక్కడే కొడుకు. ఒక అద్భుతమైన విషయం తెలుసా? 180 ఎకరాల పొలం ఉన్నవాడు భూస్వామి అంటారా కాదంటారా? భూస్వామి ఏం చేస్తున్నాడు అక్కడ? తనే పొలం పనోళ్ళ పెట్టి దున్నించచ్చుగా. పనోళ్ళ పెట్టి దున్నిస్తే దేవుడు అతన్ని ఎన్నుకునేవాడు కాదు. ఇతనికి మైండ్ ఉంది. ఏ మైండ్? పని చేసే మైండ్, వర్క్ మైండ్, కష్టపడేవాళ్ళు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో? దేవుడు అందరిని ఎన్నుకుంటాడు అనుకుంటున్నారా ఏంటి? సోమవారం అసలు ఎన్నుకోడు. పని దొంగలను అసలు ఎన్నుకోడు. ఆయన తప్పించుకొని తిరిగే వాళ్ళ దేవుడు అసహించుకుంటాడు. ఏయ్ సోమరే, నువ్వు నడిచే దారిలో ఏముంది? ముళ్ళు, సింహం ఉంది, నిన్ను మింగిద్ది అని. సింహం మింగిద్ది. సింహం మింగక ముందే సోమరే ఏడకపో. ఏది బెస్ట్? మీరు చెప్పండి. పని చేసి సింహల దగ్గరకు పోవటం మంచిదా, పని చేయకుండా దారిలో ఏముంది? మీరు ఆలోచించండి. ఈరోజు ఒక ప్రశ్న సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. మీరు పని చేయకుండా ఎవరన్నా ఉంటే కష్టపడండి. వయసుతో సంబంధం లేదు. దివారాత్రాలు కష్టపడండి దేవుని కొరకు, మీ కుటుంబం కొరకు కష్టపడండి. మించి మీ కుటుంబాన్ని దేవునితో కలపడానికి కనెక్ట్ చేయండి. ఒకవేళ పరిచర్య చేసే భాగ్యం నీకు వస్తే, ఒక తలాంతు నీకుంటే, ఆ తలాంతును గుంట తీసి బూడ్చి ఎప్పుడు పెట్టకండి. ఎందుకో తెలుసా? జీవితంలో చాలా నష్టపోతావు, జీవితంలో చాలా కోల్పోతావు. ఎందుకో తెలుసా? ఆ తలాంతు నీకే ఉంది, ఆ తలాంతు నాకు లేదు. ఆ పని నీకే వచ్చు, నాకు రాదు. ఇన్ కేస్ నీవు ఆ పని చేయకుండా తప్పించుకున్నావు, వేస్ట్. ఇంకా ఆ పని నీకు వచ్చి పని చేయకుండా పోయావు అనుకో, దేవుడికి కట్ సెక్షన్ ఉంది. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, కట్. అది తీసి వేరొకడికి. నిజంగా దేవుడు అలాగే చేస్తాడు. ఆలోచించండి. నేను మెడిసిన్ చదివేటప్పుడు www.joymagazine. ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. దానికి జాయ్ మ్యాగజైన్ ఉంది. ఆ జాయ్ మ్యాగజైన్కి నేను ఎడిటోరియల్ పేజీ రాసేవాడిని. సౌత్ ఆఫ్రికా ప్రెటోరియాలో ప్రింట్ అయ్యేది. ఫస్ట్ చిన్న చిన్న ఆర్టికల్స్ రాసేవాడిని. అక్కడ ఏం చేస్తారంటే ప్రపంచంలో చాలామంది అవి చదివి ఓటింగ్ పెడతారు.
ఓటింగ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని ఆర్టికల్స్ రాయిస్తారనమాట. నేను దానికి సెలెక్ట్ అయ్యా. అందుకని 3 సంవత్సరాలు కాంట్రాక్ట్, నేను రాయాలి దానికి. నేనేమో ఎడిటోరియల్ పేజీ రాసేవాడిని. ఇంకొక పేజీ ఎవరు రాసేవాళ్ళు అంటే, భారతదేశానికి మన క్రికెట్ టీంకి కోచ్ ఉన్నాడు గ్యారీ కిస్టన్, బహుశా కొద్దిమందికి తెలుసు. వాళ్ళ భార్య రాసేది, ఆమె రాసేది నా తర్వాత ఆర్టికల్. ఈ మ్యాగజైన్కి ఆర్టికల్స్ రాసేవాడిని. అప్పుడు నేను మెడిసిన్ 3rd ఇయర్ చదువుతున్నా, నాకు టైప్ రాదు. టైప్ నాకెందుకు, డాక్టర్ చదువుకునేవాడిని నాకెందుకు. మాకు జూనియర్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్న టైపిస్ట్ కాబట్టి వీడికి ఏమొచ్చు, టైప్ వచ్చు. వాడి దగ్గరికి వెళ్ళి నేను చెప్తా ఉంటాను టైప్ చేయరా అని చెప్పేవాడిని. తిన్నగా చేశాడు ఒక 2 నెలల్లో. 3వసారి నన్ను చూసి తప్పించుకుంటున్నాడు. నేను వెళ్ళా, కొంచెం టైప్ ఆర్టికల్స్ పంపించాలి 4వ తారీఖు కల్లా ప్రతి నెల, కొంచెం టైప్ చేసి పెట్టు నేను చెప్తానంటే, సాయంత్రం చేస్తాను సార్ అన్నాడు. సాయంత్రం వెళ్తే రేపు ఉదయం చేస్తానన్నాడు. మనసు బాధ కలిగింది. అక్కడ ఏంటంటే సీనియర్ అంటే పవర్ఫుల్ మెడిసిన్లో, జూనియర్ అనాలి. సీనియర్ చూసి మెడిసిన్లో జూనియర్ వణికిపోవాలి, రూల్ అది. ఏమనాలంటే, ఓ మైటీ సీనియర్, ఐ ఆమ్ డర్టీ యువర్ జూనియర్ అనాలి. ఏమన్నా అర్థమైందా లేదా? సీనియర్ నువ్వు మైటీ, నువ్వు బలవంతుడివి, నీ ముందు నేను డర్టీ ఫెలో అనాలి. అట్టంటోడు నేను వెళ్తే ఏమంటున్నాడు, అవసరమైంది. ఆ రాత్రి ఆలోచించా, ఈడేంటిరా అంటే వీడికి ఏమన్నా నేను భారంగా ఉన్నానా, ఏం చేద్దాం. ప్రభు ఆలోచన ఇచ్చాడు. ఎన్ ఐడియా కెన్ చేంజ్. నేను ఎందుకు నేర్చుకోకూడదు టైపు, ఎంత కష్టపడతాం. శనివారం సాయంత్రం క్లాసుకి కూడా పోలా, ఉదయాన్నే వచ్చా, ఉదయాన్నే బస్సు ఎక్కి వచ్చా. ఆ రాత్రి నిర్ణయం తీసుకున్నా, రాత్రి నిద్రపోలా, ఉదయాన్నే వచ్చా. ఇంటికి వెళ్ళా, పేరాల టైప్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయన దగ్గర కూర్చున్నా, విషయం చెప్పా. డాక్టర్ చదువుతున్నా, అవసరం నాకు ఎంతలోపు టైప్ వచ్చిందని అడిగా. ఆయన అడిగాడు ఇంగ్లీషా తెలుగా అని. ఇంగ్లీష్ సార్ అన్నా. మీరు కష్టపడితే నెలలో నేర్పిస్తానన్నాడు. చేరా, టైప్ మిషన్ ఒకటి కొనుక్కున్నా. రాత్రి పగలో తేడా లేదు, ఎప్పుడు రాత్రి అయిద్దో తెలియదు, ఎప్పుడు పగలైద్దో తెలియదు. 19 రోజుల్లో టైప్ నేర్చుకున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ కసి ఉండాలి. దేవుని కొరకు, దేవుని ప్రణించండి, ఇన్నోవేటివ్ మెథడ్, ఏదోటి చేయాలి దేవుని కోసం. అపోస్తలుడైన పౌలు రైట్ ఆల్ ద థింగ్స్ ఇన్నోవేటివ్, అందరూ చేసినట్టు ఏం చేయాలి, స్పెషాలిటీ. ఎందుకో తెలుసా? ప్రభువుకి ఇష్టమైన కార్యాలు చేయాలి. ఎందుకో తెలుసా? ఆయన మన కోసం చనిపోయాడు. మన కోసం తన ప్రియకుమారుని అనుగ్రహించ వెనుతీయక, ఆయన అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును. మనం ఊరికే బ్రతికేస్తాం, ఊరికే జీవించేస్తాం. దేవుని కొరకు ఏం చేయవు ఒక్కసారి ఆలోచించండి. మీ బ్యాక్ ఒకసారి ఆలోచించండి. దేవుని కొరకు ఏం చేశారు? ఏదన్నా చేసావా? ఒక ప్రశ్న, చేయటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఈ దినాన్ని నీకు, కానీ మనం ఏం చేయటల్లా. ఎందుకని? యెహోవా ఉత్తముడని రుచి చూచి ఆ రోజు నేర్చుకున్న టైపు ఎప్పటికి ఉపయోగపడతా ఉంటుందా నాకు కదా? ఎప్పుడో కష్టపడ్డది ఈరోజు నేర్చేసుకున్నా. అర్థమైందా? ఇంకొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. తెలుగు మీడియం నుంచి వెళ్ళా, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. ఆలోచించా, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నమ్ముతారో నమ్మదో 3 నెలలు మొత్తం చదివేశా. మొత్తం A to Z బైబిల్ ఆది కాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన దాకా తెలియని పదాలను రాసుకున్నా. బైబిల్ గ్రంథం ఇంగ్లీష్లో నాకు తెలియని పదం లేదు, ఉండదు. ఎందుకు ఈ మాట? దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, కష్టపడకుండా, దేవుని కొరకు త్యాగం చేయకుండా దేవుని కొరకు మనం ఏం చేయలేం. ఎందుకంటే నేను ఈ మాటలు జ్ఞాపకం చేసి, మనకి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి దేవుణ్ణి సంతోషపెట్టడానికి. ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డలు బాగా కష్టపడి చదివి, మీ బిడ్డలు బాగా కష్టపడి క్రమశిక్షణలో ఉండి నీకు మంచి పేరు తెస్తే నీకు ఎంత సంతోషం. ఒకసారి ఆలోచించండి, ఎంత సంతోషం మనకి. నిజమే ఆలోచించండి. తల్లిదండ్రులుగా ఆ అనుభూతి, మంచి మార్కులు వచ్చి ఆ ప్రోగ్రెస్ కార్డు టాప్ ర్యాంకర్లో నిలబడి తెచ్చి నీ చేతిలో ర్యాంక్ కార్డు పెడితే నువ్వు ఎంతగా ఫీల్ అవుతావు? నేనేమంటానంటే, లోకంలో ఒక శారీర సంబంధమైన తల్లిదండ్రులుగా నీకు అంత సంతోషం ఉందని నీ బిడ్డ చేసే పనిలో నిజంగా దేవుని కొరకు నువ్వేదన్నా చేస్తే ఎప్పుడైనా ఆలోచించావా? నీ బిడ్డలు ఎప్పుడు నిన్ను సంతోషపెట్టే పనులే చేయాలనుకుంటావు. అపోస్తలుడైన పౌలు అదే సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మనం ఇప్పుడు చూడండి, మనం ఏంటంట చూడండి, మనం అద్భుతమైన విషయం, శరీరముతో దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల. ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలై ఉండాలి. అందరూ చెప్పండి, ఎవరికి ఇష్టలుగా? దేవునికి ఇష్టలై ఉండాలని నేను మిగుల అపేక్షించుచున్నాను.
ఆయన అపేక్ష చెప్తున్నాడు, ఆయన కోరిక చెప్తున్నాడు, ఆయన వాంఛ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఎవరికి ఇష్టలుగా? పెద్ద చెప్పండి, ఎవరికి ఇష్టలుగా అండి? దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. అవర్ పర్పస్ ఈజ్ టు ప్లీజ్ గాడ్, నాట్ పీపుల్. హీ అలోన్ ఎగ్జామిన్ ద మోటివ్స్ ఆఫ్ అవర్ హార్ట్స్. హృదయాలను, మానవులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమే. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని రాస్తున్నాడు. మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనుషులను సంతోషపెట్టువారము కాక. ఎవరిని సంతోషపెట్టేవారము కాక? కానీ మనం ప్రతిసారి ఏం ఆలోచిస్తాం తెలుసా? ఎవరిని సంతోష పెడదామని ట్రై చేస్తాం. మాట్లాడండి, ఎవరినండి? మనుషుల్ని. పౌలు అంటున్నాడు, మనుషులను సంతోషపెడితే ఏమొస్తుంది? హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టాలి మనం. ఎందుకో తెలుసా? మనుషులు ఎవరు నీ కోసం చనిపోలా, నీ కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. నీ బాధ్యత మనుషుడు ఎవరు వహించడు, నిన్నెవరు సహించరో, నీ వ్యసనాలు ఎవరు తన మీద వేసుకోలేదు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు. ఒక మాట, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ టు ప్లీజ్ గాడ్. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ టు ప్లీజ్ గాడ్. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో, ఆర్సి స్ప్రౌల్ అంటున్నాడు, ఒక గొప్ప దైవ సేవకుడు, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్ టు ప్లీజ్ గాడ్. ప్రతి క్రైస్తవుడు ఎవరిని సంతోషపెట్టడం వాంఛగా కలిగి ఉండాలి. ఒక గోల్, ఒక తీవ్రమైన వాంఛను కలిగి ఉండాలి. ఇట్ షుడ్ బి అవర్ గ్రేటెస్ట్ డిజైర్ టు ప్లీజ్ అవర్ రిడీమర్. మన విమోచకుడిని మనం సంతోషపెట్టాలి. అమ్మా, ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోండి, దేవుణ్ణి సంతోషపెట్టారా? ఎప్పుడైనా ధైర్యం ఉందా? చెప్పగలరా? దేవుణ్ణి సంతోషపెట్టగలిగారా? పెట్టారా? ఒక అద్భుతమైన మాట, అతడు కొనిపోబడక ముందు దేవునికి, ఎవరండి ఆయన? హానోకు. ఎంత మంచి మాట, ఎంత మంచి సాక్ష్యం. కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండెను, కొనిపోబడక ముందు సాక్ష్యం కలిగి ఉండెను. అతడు కుమార్తెలను కంటూ దేవునితో నడిచాడు. 60 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాలు దేవునితో అతని ప్రయాణం 300 సంవత్సరాలు. అతడు దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు. దేవునికి ఇష్టడుగా నడిచాడు, దేవునితో సంభాషిస్తూ నడిచాడు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి దేవుని సంతోషపెడుతూ నడిచాడు. చక్కని మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుడు అతన్ని తీసుకుపోయాను కాక అతడు దేవుడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎవరిని? నిజంగా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నోవా కూడా తన తరములో నిందారహితుడు. భూమి అంతా పాడైనప్పుడు ఒక్కడే పాడవలా, మనుషులందరూ పాడైపోయినప్పుడు ఒక్కడే పాడవలా. మనుషులందరూ సొంత మార్గంలో వెళ్తున్నప్పుడు ఇతడు దేవుని మార్గంలో వెళ్ళాడు. మనుషులందరూ వాళ్ళను సంతోషపెట్టుకుంటున్నారు. మనుషులందరూ అంట తినుట, తాగటానికి, ఆడటానికి లేచారంట. దేనికి? తినటానికి, తాగటానికి, ఆడటానికి. అంటే మనుషులు వాళ్ళను సంతోషపెట్టుకుంటున్నారు. వాళ్ళని సంతోషం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేటి దినాన మానవాళి యొక్క ఉద్దేశం, తింటే సంతోషం వచ్చింది, తాగితే సంతోషం వచ్చింది, ఆటలాడితే సంతోషం వచ్చింది. ఎంతకాలం ఉంటుంది ఆ సంతోషం? మీరు ఆలోచించండి కదా. మంచి వంట వండుకుంటాం, ఎంతసేపు సంతోషం? పోయిన వారం చికెన్ వండారా లేదా? డౌట్ ఏముంది? చికెన్ వండితే మనకేమొచ్చింది? పప్పు వండితే సంతోషమా, చికెన్ వండితే సంతోషమా? చెప్పండి, ఏదొస్తే సంతోషం? చికెన్ వండితే సంతోషం, అవునా కాదా? పోయిన వారం వండారా లేదా? వండారు. తిన్నారా లేదా? మళ్ళీ ఈ వారం ఎందుకు? మరి ఆ సంతోషం ఏమనాలి అంటే, మనం చేసేదానిలా సంతోషం అల్పకాలం. పోయిన వారం వండావు, గత కొన్ని సంవత్సరాలు ప్రతి వారం మధ్యలో అన్నీ వండుతానే ఉన్నావు. ఏంటది? మరి సంతోషం పొంగి పొరలాలుగా. పొంగి పొరలాలంటే రోజు ఉండాలి. ఏంటది? అవునా కదా? అంటే మనం తినడం, తాగే వాళ్ళని కూడా చూడండి, వాళ్ళు ఎందుకు తాగుతున్నాం అంటే ఏం చెబుతూ ఉంటారు. ఒకసారిగా తాగితే ఆనందం ఉండాలిగా, ఉండదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? ఈ సంతోషం కలకాలం నిలిచేది కాదు. ఈరోజు నేనేమంటానంటే, చూడండి, మనుషులు వారిని తినడం, తాగడం, ఆడటానికి లేశారు, వాళ్ళని సంతోష పెట్టుకున్నారు నోవా కాలంలో. దేవుడు అందుకే అన్నాడు, మనుషుల యొక్క ఊహ, మనుషుల యొక్క తలంపు కేవలము చెడ్డది. మనుషులను చేసినందుకు దేవుడు
అటువంటి టైంలో అరే ఈ మనుషులు చేసినందుకు నేను చాలా బాధగా ఉందనగా నోవా చేసిన సంతోషంగా ఉంది. ఎందుకు? మనుషులు నడిచినట్టు నడవలేదు, మనుషులు తమను సంతోష పెట్టుకున్నట్టు ఆయన సంతోష పెట్టలేదు. మిగతా వాళ్ళందరూ వాళ్ళని సంతోష పెట్టుకుంటే నోవా ఎవరిని సంతోష పెట్టాడు? అందుకే దేవుడు అన్నాడు, నోవా ఈ తరంలో నువ్వే నిందారహితుడివి, నువ్వే నీతిమంతుడు. అందుకే నీ కొరకు నీ కుటుంబం కొరకు చితిసారక బ్రాన్తో తయారు చేయబడిన ఓడని. నిజంగా ఆలోచించండి, నోవా దేవుని దృష్టిని ఎంత ఆకర్షించాడు. అందుకే ప్లీజింగ్ గాడ్ ఈజ్ మోర్ డూయింగ్ ద రైట్ థింగ్, మోర్ దాన్ డూయింగ్ ద రైట్ థింగ్. దేవుని సంతోష పెట్టడం అంతకన్నా గొప్ప విషయం ఏమీ లేదు. నీ జీవితంలో శ్రేష్టమైన పనులన్నిటికన్నా, ఉన్నతమైన పనులన్నిటికన్నా దేవుని సంతోష పెట్టడం కన్నా గొప్ప పని ఏది కూడా లేదు, ఉండదు. ఇలా ఆలోచిస్తూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తూ ఉండేవాడు, దేవుని ఎట్లా సంతోష పెట్టగలను, దేవుణ్ణి ఎలా ఆనందింప చేయగలను, దేవునిని నేను ఎలా తృప్తిపరచగలను. అమ్మ మన ఆలోచన కూడా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లీజింగ్ గాడ్, ఫాలో జీసస్. ఇది మోటో, ఇది ఒక మంచి ట్యాగ్ లైన్, ఇది ఒక మంచి ఫార్ములా. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే యేసు క్రీస్తుని వెంబడించాలి. ఎందుకో తెలుసా? యేసయ్య భూమి మీద ఉన్నాడు, నేను దేవునికి ఇష్టమైన పనులే ఎప్పుడు చేస్తానన్నాడు. అపోస్తలుడైన పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలే. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రిని సంతోషపెట్టాడు. యేసుక్రీస్తుని బట్టి తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. దేవుడే సాక్ష్యం చెప్పాడా? అపోస్తలుడైన పౌలు భూమి మీద యేసుక్రీస్తుని అనుకరించాడు, నేను క్రీస్తును పోలిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. బాగుంది. మంచి విషయం ఏంటంటే యేసుక్రీస్తుని మనం అనుసరిస్తే, ఆయన అడుగుజాడల్లో నడిస్తే, యేసుక్రీస్తు జీవితాన్ని మన జీవితంలో మనం ధరించుకుంటే, నవీన స్వభావాన్ని మనం దేవుని సంతోష పెడతాం. ఫోకస్ ఆన్ ప్లీజింగ్ గాడ్. ఈరోజు నీ ఫోకస్ ఏంటో తెలుసా? నేను 7 విషయాలు చెప్పబోతున్నాను మీకు. మీ ఫోకస్, మీ దృష్టి దేవుణ్ణి ఎలాగ సంతోష పెట్టాలి. ఇంపార్టెంట్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్. ఎందుకు మనం దేవుణ్ణి సంతోష పెట్టాలి? దేవుణ్ణి సంతోష పెట్టే షరతులు ఏమిటి? రైట్ డౌన్, ఇంపార్టెంట్. 7 విషయాలు రాసేసుకోండి. దేవుణ్ణి సంతోష పెట్టడానికి షరతులు ఏమిటి? దేవుణ్ణి మనం ఎలా సంతోష పెట్టగలుగుతాం? నెంబర్ 1, దేవునిని మనం ఎలా నెంబర్ 1, మనము తిరిగి జన్మించాలి. ఇట్స్ బోర్న్ అగైన్. తిరిగి జన్మించాలి. అందరు చెప్పండి, మనము ఎట్లా? అమ్మ తిరిగి జన్మించకపోతే మన జీవితంలో పాప స్వభావం అలాగే ఉంటుంది, శరీర స్వభావం అలాగే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో రాయబడింది, శరీర సంబంధులు, రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధులు, శరీరము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. శరీరముతో ఉన్నాం, శరీరం బ్రతికుంది, శరీరాన్ని గురించి ఆలోచిస్తాం, శరీరాన్ని ఎలా సంతోష పెట్టాలో. శరీరాన్ని గురించి ఆలోచించకూడదంటే శరీరం ఏమవ్వాలి? చచ్చిపోవాలి. అపోస్తలుడైన పౌలు ఆయన భాషలో చెప్పాడు, నా బాహ్య పురుషుడు కృషించిన. అంటే బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు రోజు రోజుకి? అంతరంగ పురుషుడు. అంటే దేవుని సంతోష పెట్టాలంటే ఈ శరీరం కాదు, ఆత్మ. అంతరంగ పురుషుడు లోనున్నాడు. అంతరంగ పురుషుని యందు మీరు బలము కలిగిన వారై అంటున్నాడు. అంతరంగ పురుషుడు దినదినము వర్ధిల్లుతున్నాడు. బోర్న్ అగైన్. యేసుక్రీస్తుకు అర్ధరాత్రి వేళ నికోదేమోను ఒక ధర్మశాస్త్ర పండితుడు, సన్హెద్రియ సభలో ఒక సభ్యుడు యేసుక్రీస్తు దగ్గరకు రాత్రి వచ్చాడు. 90 ఏళ్ళు అప్పటికి ఆయనకి. వచ్చి అంటున్నాడు, బోధకుడా నువ్వు పరలోకం నుండి దిగొచ్చి బోధకుడు మేము పసిగట్టేశాం, దేవుడు నీకు తోడై ఉంటే కాబట్టి ఇన్ని అద్భుతాలు నువ్వు చేయలేవు అన్నప్పుడు దేవుడు సూటిగా అతను హృదయాన్ని చూసి అన్నాడు, నికోదేమో నువ్వు తిరిగి. అంటే అర్థం ఏంటంటే తిరిగి జన్మించాలంటే ఇంకా పాపంలోనే ఉన్నావు. నీ పాపం పోవాలంటే ఈ శరీర రీతిగా నువ్వు తిరిగి జన్మించాలి. భూమి మీద ఒకసారి జన్మించావు, తల్లి గర్భములో నుండి మనము జన్మించినప్పుడు భూమి మీద జీవించడానికి అవకాశం ఉంది. పాపమును బట్టి చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. అర్థమైందా లేదా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. తిరిగి జన్మించటం అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి, యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి, మన పాప స్వభావాన్ని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడి. ఎందుకు బాప్తిసం అంటే అంతరంగములో జరిగే మార్పుకి బహిరంగ సాక్ష్యం. మార్పు ఏడు జరిగింది, అంతరంగంలో మార్పు వచ్చేసింది, అంతరంగంలో నూతన సృష్టి వచ్చేసింది, అంతరంగంలో దేవుని యొక్క స్వభావం వచ్చేసింది, అంతరంగంలోకి దేవుడు వచ్చేసాడు. ఇప్పుడు దేనిని ఆస్వాదం చేసుకోవాలి? శరీరాన్ని, ఆత్మనే. మీరు ఆత్మ సంబంధులు అన్నాడు, శరీరాన్ని బట్టి కాదు. శరీర సంబంధులు దేవుణ్ణి ఎంత మాత్రం. ఎందుకు? శరీరాన్ని గురించి ఉన్నవాడు శరీరాన్ని గురించి ఆలోచిస్తాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ధనవంతుడికి విస్తారంగా పండింది, అవునా కాదా? ఎంత పండిందో తెలియదు. వాడేమనుకున్నాడు? ఆ రాత్రి ఇంటికి వచ్చి
ఆలోచనలో మునిగిపోయాడు, సంతోషంలో మునిగిపోయాడు, ఆనందంలో మునిగిపోయాడు. శరీర సంబంధి వాడు ఏమనుకున్నాడంటే, నా ప్రాణమా తిను తాగు సుఖించు. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి. ఆ ప్యాసేజ్లో, ఆ స్టోరీలో దేవుడు అనేవాడు ఉన్నాడా? ఎందుకో తెలుసా, వాడు శరీర సంబంధి, దేవుడు వాడికి తెలియదు. కాబట్టి వాడిని వాడు సంతోషపెట్టడానికి ప్రయత్నించుకున్నాడు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయలేదు. మొట్టమొదట దేవుని మనం ఎలా సంతోషపెట్టాలంటే, మొట్టమొదట యేసు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసు క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకొని మీ పాప స్వభావం నుండి మీరు బయటకు వచ్చేయాలి. ప్రాచీన స్వభావం, పాప స్వభావం, శారీరక క్రియలు వదిలిపెట్టి నవీన స్వభావాన్ని మీరు, అంటే యేసయ్యను ధరించుకోవాలి, యేసయ్యలాగా ఉండాలి. అందుకే బాప్తిస్మం. అర్థమైందా? బాప్తిస్మం ద్వారా మనం చూస్తున్నాం, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అందుకే యేసు క్రీస్తు ద్వారా అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మొట్టమొదటి షరతు, దేవుణ్ణి మనం ఎలా సంతోష పెట్టగలం అంటే, యేసు క్రీస్తును మన హృదయాల్లో చేర్చుకోవాలి, నూతనంగా జన్మించాలి. అంటే మన జీవితాల్లో సంపూర్తి అధికారం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్య మనకిచ్చిన మార్గంలో నడవాలి. ఆలోచించండి, చాలామంది దేవుని ఎందుకు సంతోష పెట్టలేకపోతున్నారు తెలుసా? దేవుని నమ్ముకున్నారు, బాగుంది, వాక్యం చదువుతున్నారు, ఆరాధనకు వస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, నిత్యం బైబిల్ చదువుతున్నారు, కానీ మనలో ఎక్కడో శరీరం స్వభావం ఉంది. మనలో ఆ శరీర స్వభావాన్ని నలక్కొట్టాలి మనం. ఎందుకంటే శరీరం నీలో ప్రభావం చూపిస్తుందంటే శరీరం నిన్ను లాగుతూ ఉంటుంది. అందుకే శరీరానికి ఒక విషయం, మన జీవిత కాలం అంతా, మన జీవిత ప్రయాణంలో మనం చనిపోయే వరకు మనము మోస్తున్న ప్రమాదకరమైన శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? శరీరమే. పని శరీరాన్ని వదిలిపెడదామా? వదిలిపెట్టడానికి లేదు. శరీరంతో ఉంటూనే శారీరక క్రియలను మనం ఆస్వాదం చేసుకోకూడదు. ఇక్కడున్న మీ జీవితాల్లో చాలాసార్లు మనం ఇలా ఆలోచిస్తాం, ఎందుకు అండి శరీరాన్ని జయించలేకపోతున్నాం, శరీరం డామినేట్ చేస్తుంది, శరీరం లాగుతూ ఉంది. అందుకే లాగకముందే శరీరాన్ని నలక్కొట్టి దాన్ని నిన్ను లోబరుచుకోవాలి. మీరు ఆలోచించండి. అందుకే కదా ఈ శరీరం ఎంత ప్రమాదకరమైందో చెప్పడానికి దేవుడు ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలును అన్నాడు, సౌలు వెళ్ళి నువ్వు కనికరించక అమాలేకీయులను సంపూర్తిగా నాశనం చేయి, హతం చేయి, నిర్మూలం చేయి. దేవుడు చెప్పిన 3 పరిస్థితులు. నిర్మూలం. అమాలేక్ అంటే ఎవరంటే శరీరాన్ని నిర్మూలం చేయాలి, శారీరక క్రియలను మనం నిర్మూలం చేయాలి. శారీరక క్రియ ఏది ఉండడానికి వీల్లేదు. ఇంత చిన్న శారీరక క్రియ చాలు మనల్ని పతనం చేయడానికి. ఆలోచించారా? ఎప్పుడైనా చూడండి, పాపం ఎప్పుడు చిన్నగానే కనిపిస్తుంది. రీసెంట్గా ఇప్పుడు ఒక వీక్ జరుగుతుంది, లాస్ట్ మంత్ జరిగింది. ఏంటంటే నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. బహుశా మీకు తెలిసే ఉంటుంది. మీ సైడ్ ఆ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఉంటారు ఖచ్చితంగా. స్పర్శ మచ్చలు ఉన్నాయా? ఎవరికైనా మీ ఇంట్లో మచ్చలు ఉన్నాయా? మచ్చలో స్పర్శ ఉందా? మచ్చలుంటే ఒక చిన్న గుండు పిన్ లాంటిది గుచ్చి చూస్తారు వాళ్ళు. స్పర్శ ఉందా? స్పర్శ ఉంటే ఓకే, స్పర్శ లేకపోతే మళ్ళీ టెస్టులు చేసి కుష్ఠరోగం కింద నిర్ధారణ అవుతుంది. కుష్ఠరోగం పోయింది, మళ్ళీ వచ్చింది. మీకు తెలుసో తెలియదో? కుష్ఠరోగం పూర్తిగా ఎరాడికేషన్ అనుకున్నారు, కానీ మీకు తెలుసో తెలియదు చీరాల్లో చాలామంది ఉన్నారు, వేటపాలెంలో చాలామంది ఉన్నారు. ఉంది. ఇంకా వినండి, ఒక మాట చెప్తాను. ఆ కుష్ఠరోగం చిన్న మచ్చగా ప్రారంభమైంది. అసలు చిన్న పుట్టి మచ్చగా ప్రారంభమైంది. చిన్న పుట్టి మచ్చను అశ్రద్ధ చేస్తే క్రమక్రమంగా పెరిగి ఎక్కడ దాకా వెళ్ళిద్ది? స్వరూపము సొగస లేకుండా ఆ చిన్న మచ్చ నిన్ను. అందుకే కుష్ఠరోగాన్ని దేంతో పోల్చారంటే పాపంతో పోల్చారు. పాపం కూడా చిన్నగానే ప్రారంభమైంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూపుతో ప్రారంభమైంది దావీదు పాపం. ఎక్కడ దాకా దారితీసింది? జస్ట్ చూశాడు ఎవరిని కదా. నెక్స్ట్ చూసిన తర్వాత ఏమైంది? మొట్టమొదటి చూశాడా? ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఆయన ముందు. తల తిప్పుకోవచ్చు, మెట్టులు దిగచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. మెట్టులు దిగలేదు, తల దించుకోలేదు, ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ అటే చూశాడు కదా. చూశాడు, 2వ స్టెప్ కింద దిగాడు. ఆమె ఎవరు ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడు ఆగచ్చు. ఎందుకో తెలుసా? నమ్మకమైన ఊరియా భార్య, సైనికుడు ఊరమ్మో ధర్మశాస్త్రం ప్రకారం తప్పే చేయకూడదు. ఎందుకో తెలుసా? నా పరుగువాడు నా పక్కన నిర్భయంగా, వాడికి ఆన్ చేయకూడదు. నేను చచ్చిపోతా ఆన్ చేయను. ఒకసారి దావీదు ఇదే అన్నాడు. ధర్మశాస్త్రం దావీదుకు ప్రియమైంది.
తన ప్రాణము కన్నా దేవుని వాక్యాన్ని అంత ప్రియమగా ఎంచిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? ఆ ధర్మశాస్త్రం చదవడానికి రాత్రులు నిద్రపోవాలి ఆయన. నీకు అర్థమైందా లేదా? అటువంటి వాడు ఎంక్వైరీ చేశాడు. ఎక్కడైనా ఆగచ్చు, ఆగల. పిలిపించాడు, పాపం చేశాడు, దాచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. చూసారా? ఎవరికైనా తెలుసా ముసుగు? చూసారా? సింహాన్ని చంపినోడు, ఎలుగుబంటిని చంపినోడు, దావీదు వస్తుంటే భయం. దావీదు గుండె సింహం గుండె కన్నా డబలు. అసలు దావీదు లాంటి వాడు ఎవరు లేరు, దేవునికి ప్రియుడు. ముసుగులో చూడండి ఏం చేస్తున్నాడో. పాపం అలా ఉంటుంది. కబురు చేసిందామా, ప్రెగ్నెంట్ నేను. సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. ఏం చేశాడు? అగైన్ దావీదులో చిన్న మచ్చ పెద్ద మచ్చ అయింది, పెద్ద మచ్చ అయింది. దావీదులో డయాగ్నోస్ అయింది, దావీదు కుష్ఠరోగం. మీకు విషయం తెలుసా? చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, దావీదు కీర్తన గురించి రాస్తున్నాడు. నా చర్మం చీకిపోయింది, నా ఎముకలు కుషించిపోయినాయి, దవడ అంటుకుపోయింది, మాట రాటల్లా, రూపం పోయింది. ఈ లక్షణాలని నేను చదివినప్పుడు, చరిత్ర తిరిగేసినప్పుడు బహుశా దావీదుకి మేబీ కుష్ఠరోగం వచ్చిందేమో డౌట్. చాలామంది బైబిల్ పండితులు దీనికే ఓటేశారు. ఒకవేళ వచ్చి ఉండొచ్చు. ఎందుకో తెలుసా? దావీదు ముసుగులో చేసేశాడు. ఇప్పుడు దావీదు ముందుకు ఇంకొక అడుగేశాడు, నటన చేస్తున్నాడు, దుష్టత్వంలోకి వెళ్ళాడు. పిలిపించాడు, ప్రేమ ఉన్నట్టు పిలిపించి అన్నాడు, యుద్ధం ఎలా జరుగుతుంది? మా జరుగుతుందా? ఎవరిని పిలవకుండా నిన్నెందుకు పిలిచాడు? కుట్ర, కుతంత్రం, చిన్న మచ్చ ఎంత పాపం దారితీసింది. నీకు సెలవిస్తున్నా. యుద్ధంలో సెలవిస్తాడు ఎవడన్నా? యుద్ధం జరిగితే సెలవులు రద్దు అవుతాయి కానీ సెలవులు ఇస్తాడా? నీకు సెలవిస్తున్నా, పండ్లు పలహారాలు మొత్తం ఇచ్చి ఇంటికి పో. నోవా కాలంలో ఆడు, తిను, తాగు, ఇంటికి పో, ఎంజాయ్ చేయి. ఎవరని చెప్తారా? దావీదు ఎంత క్రమశిక్షణ. పాపం చిన్న మచ్చ ఎంత దారి తీస్తుంది. ఈయన ఎన్ని తీసుకొని అర్థం కాల, మైండ్ పోయింది. ఇంటి ఆవరణలో నుంచి బయటకు వస్తే వాచ్మెన్లు, సైనికులు, ముసలోళ్ళు అందరూ ఆడ పడుకున్నారు. ఈయనకి బాధ కలిగింది. వీళ్ళందరూ ఇక్కడ పడుకుంటే నేను ఇంటికి ఏం పోతాను? ఇది న్యాయమా? ఆ పండ్లు ఆడబెట్టి ఆడే పడుకున్నాడు దుప్పటి కప్పుకొని. ఉదయాన్ని వెళ్ళి చెప్పారు, అయ్యా ఊరి అనేవాడు, మీకు విషయం తెలుసా? దావీదు ప్రతి గంటకి తుఫాన్ హెచ్చరికలాగా ఉండాడా పోయాడా. ఎవరు ఏడవ పోవాలని కోరిక? ఎవరు పోలేదు, ఇంటికి పోలేదు. అరే రే 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 పోలా. అయితే పని చేద్దాం. ఏంటో తెలుసా? ఇతన్ని ఏం చేద్దాం? మన భాషలో, స్వచ్ఛమైన ద్రవిడీ భాషలో లేపేద్దాం. ఎవరినండి? అంతకన్నా ఘోరమైన పని చేశాడు. ఇంకో విషయం తెలుసా? నేటి దినాన దావీదుని సరైన శిక్ష, దావీదుకి ఎన్కౌంటర్ చేయడానికి దావీదు 100% చిన్న మచ్చ, చూపుతో ప్రారంభమైన కుష్ఠరోగం. ఎంతదో తెలుసా? వేరే కుట్ర పన్నాడు, లెటర్ రాశాడు. ఏంటో తెలుసా? పిలిచి అడుగుతున్నాడు, నిన్ను నీ భార్య దగ్గర పోమంటే ఏంటి పోలేదు? ఎవరికైనా అవకాశం నీకు ఇస్తే దావీదు గుండెలను పిండి చేసే డైలాగ్ చెప్పాడు. మీరు ఇక్కడ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, నా శానలన్నీ ఆడ యుద్ధం చేస్తున్నాయి, నా ఏళ్ళను వాడు యుద్ధంలో పోరాడుతున్నారు ప్రాణాన్ని తెగించి, నా సహకారికులు ఏడున్నారు, వీళ్ళందరూ ఇంత యుద్ధం చేస్తుంటే నా భార్య దగ్గరికి వెళ్ళటానికి, ఆమెతో పడుకోవడానికి ఇది నేను దిమ్మ తిరిగే షాక్. దావీదు కుండ. ఆ రోజు దావీదు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి. కానీ అప్పుడైనా దావీదు తప్పు తెలుసుకోవడంలో అవకాశం లేదు, తెలుసుకోలేడు. అడుగు ఇంకా ముందుకేశాడు, లెటర్ రాసేసాడు, రాయించాడు, కవర్ ఇచ్చాడు ఆయనకే. దీనిలో ఏమర్థమవుతుంది? కవర్ ఎవరికి ఇచ్చాడు అంటే దావీదుకు ఒక విషయం తెలుసు, రాజుకు నమ్మకమైన సేవకుడు. ఉత్తరం తెరవడని. మనమైతే మీరేం చేస్తారు చెప్పండి? అసలు ఉత్తరం అసలు ఇచ్చాడో లేదో తొందరగా బయటపడి ఏ చెట్టు కిందో చోట చేరి మనం ఏం చేస్తాం? మనం అందులో ఎవరు మరణ శాస్త్రం ఉంది? అందులో దావీదు మరణ శాస్త్రం. దావీదు అతని మరణ శాస్త్రాన్ని రాశాడు, తీసుకెళ్ళి యోవాబుకి ఇచ్చాడు లెటర్. ఆయన తెరుచుకున్నప్పుడు నిజంగా తెలుసా, కామెంటరీలో రాయబడింది, యోవాబు పరిగెత్తుకుంటా గుడారంలోకి వెళ్ళి గుండె పగిలే తట్టి ఇచ్చాడంట. ఎందుకు తెలుసా? ఆ ఉత్తరాన్ని ఆయనే మోసుకొచ్చాడు. ఆ ఉత్తరంలో ఏమని తెలుసా? నన్ను ముందు వరుసలో పెట్టి నన్ను చంపేయి. ఏంటి? నన్ను ముందు. సాధారణమైన సైనికుడు చివరి వరుసలో ఉండాలి. 1 2 3 4 4వ స్థానంలో ఉండాలి. ఈయన తెచ్చి ఎక్కడ పెట్టాలి అంటే మన భాషలో ఏం చెప్పాలంటే,
రిక్షా తొక్కేవాడిని యుద్ధ విమానం నడిపేటట్టుంది. రిక్షా తొక్కేవాడిని ఎక్కడ ఉండాలి? రిక్షా తొక్కేవాడు ఏమన్నా వచ్చా? ఇటువంటి తీవ్రమైన యుద్ధం జరిగే చోట యుద్ధం తెలిసినోడే ఉండాలి. విమానంతో యుద్ధం చేసేవాడు చోట విమానంతో యుద్ధం చేసేవాడు ఉండాలి. రిక్షా తొక్కేవాడిని తీసుకొస్తే యుద్ధం చేస్తాడా? పాపం ఊరి ఆ పరిస్థితి అది. నిలబెట్టాడు. అవతలోడు సూటికి ఎవరితో చేస్తాడు? ఈయన చచ్చిపోయాడు. మొన్న రాత్రి ఏమో ఇంటికి పోయాడా లేదా ఇంటికి పోయాడని హెచ్చరికలు తొంగి తొంగి చూశాడు. ఇప్పుడేమో చచ్చిపోయాడా బతుకున్నాడా, చచ్చిపోయాడా బతుకున్నాడా. చిన్న కుష్ఠరోగం, చిన్న పాపం, చూపుతో ప్రారంభమైన పాపం. అందుకే శరీరం కదులుతూ ఉంటుంది, దాన్ని చంపాలి. నా శరీరాన్ని నేను కబురు వచ్చేసింది, అయ్యా ఊరియా ఏమయ్యాడు? చనిపోయాడు. లేచి సంతాప ప్రకటన చేశాడు. శత్రువు ఖడ్గం ఒకసారి ఒకళ్ళ మీద మరొకసారి ఒకళ్ళ మీద పడుతుంది. అయ్యో ఊరియా చనిపోయాడా, సంతాపం ప్రకటిద్దాం, క్లోజ్. బయటికేమో సంతాపం ప్రకటించాడు, లోన సంతోషం. అడ్డం పోయాడు ఎవరో. ఏం చేయాలి ఆయన? దావీదుని కదా. దావీదులో నెగిటివ్ యాంగిల్ ఇది. బైబిల్ గ్రంథం రాయబడింది, యెహోవా దృష్టికి దుష్కార్యం. యెహోవా దృష్టికి ఏంటి? అసలు 51వ కీర్తన చదవండి. దావీదు పిండి అయిపోయాడు ఆ రోజు నుంచి. ఇది మొదలుకొని యుద్ధాలు. అసలు దావీదు ఆ పాపం చేశాడా? బైబిల్ గ్రంథం రాయబడి ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు తన బ్రతుకు దినములన్నీ తన దేవుడిని యెహోవా దృష్టికి యథార్థంగా బ్రతికిన బైబిల్ గ్రంథంలో ఉంది. చిన్న పాపం, జాగ్రత్త. శరీరంతో నువ్వు జీవిస్తున్నావు, చిన్న పాపం చాలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నా, మనము దేవుని సంతోషపెట్టాలంటే తిరిగి జన్మించాలి. మనం శరీరాన్ని ఆస్వాదం చేసుకోకూడదు, ఆత్మానుసారులుగా నడవాలి. రెండో విషయం, పాప సంబంధమైన ప్రధానం నుండి మనం ప్రత్యేకించుకోవాలి. మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని పిల్లలమయ్యాం. క్రైస్తవ జీవితం ఒక పోరాటం. మనం ఒక సైనికులు, మనం ఒక క్రమశిక్షణ కావాలి. ఒక విషయం, పాప సంబంధమైన ప్రతి దానిలో నుండి మనం ఏమవ్వాలి? ప్రత్యేకించుకోవాలి. సపరేషన్. దేవుడు అన్నాడు, బీ సపరేట్. మనల్ని ప్రత్యేకించుకోవాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి చూడండి ఏముందో. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతికి ఏం సామర్థ్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెరియాలతో ఏం సంబంధం, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమైన అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను వారిలో నివసించి సంచరింతు, నేను వారి దేవుడిన యుందును, వారు నా ప్రజల యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళ ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టగడను ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలయుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఎంత మంచి మాట. ఏం చేద్దాం? మనమంట పాప సంబంధమైన ప్రతి దానిలో నుండి ఏం చేయాలి? మనం దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? పాప సంబంధమైన ప్రతి దానిలో నుండి ఏం చేయాలి? మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. మనం ప్రత్యేకించుకోవాలి. లోకమంతా పాపమే. అయితే ఎప్పుడు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సముద్రం ప్రమాదమే, కానీ ఓడ ఎక్కడ వెళ్ళాలి? దేనిలో వెళ్ళాలి? అరే సముద్రం ప్రయాణం చేయకూడదు అని ఓడ ఒడ్డునుందనుకో, ఒడ్డునుండడానికి కాదు ఓడను సిద్ధం చేశారు. దేనిలో వెళ్ళటానికి? సముద్రంలో. లోకంలో మనం ఉన్నాం, కానీ లోకం కొరకు కాదు. ఎవరిని సంతోషపెట్టడానికి? అవును, లోకంలో ఉన్నా లోకం కొరకు కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ యేషేవు. ఐగుప్తులో ఉన్నాడు, కానీ ఐగుప్తు యేషేవు దగ్గరికి ఎంత మాత్రం, నిజంగా ఎంత మంచి విషయం. ఐగుప్తు పాపం యేషేవు దగ్గరికి వచ్చిన ఆ పాపం యేషేవును తాకను కూడా తాకలేకపోయింది. ప్రత్యేకించుకున్నాడు. ఆమెతో చెప్పాడు నో. ఎంత మంచి మాట. ఈ ధైర్యం ఉందా మీకు? పాపము మీ దగ్గరికి వచ్చినప్పుడు పాపమునకు మీరు చెప్పాల్సిన పదం నో. చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నేను చెయ్యను, చెయ్యజాలను. ఈ విగ్రహం పెట్టారు బబులోనులో ముగ్గురు. నెబుకద్నెజరు, ఇందును గురించి జవాబు చెప్పవలసిన చింత మాకు, నువ్వు పెట్టిన ప్రతిమకు మేము లొక్కం, అగ్నిగుండం వేసుకో. వాళ్ళు చెప్పినమాట నో. మనం చెప్పినప్పుడన్నా పాప సంబంధమైన ప్రధానంలో నుండి మనం ప్రత్యేకించుకోవాలి. ఈ విషయంలో పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ అంటున్నాడు, తిమోతి యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో. నిన్ను తాకక ముందే
నిన్ను పట్టుకోకముందే, పాపము నిన్ను పట్టుకోకముందే దాని నుంచి దూరంగా వెళ్ళు. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నామకార్థ క్రైస్తవులుగా చాలామంది ఆదివారమే పరిశుద్ధంగా జీవించేటట్టుండి సోమవారం నుండి మళ్ళీ శనివారం దాకా పాపలోకంలో కలిస్తే ఇంకా మనం దేవుని ఎలా సంతోషపెడతాం చెప్పండి? దేవుని సంతోషపెట్టడానికి మనం చేయాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే, పాప సంబంధమైన ప్రతి దానిలో నుండి ఏదైనా కావచ్చు. నీ కన్ను అభ్యంతర పెడుతుందా? నీ చెవులు అభ్యంతర పెడుతున్నాయా? నీ నోరు అభ్యంతర పెడుతుందా? నీ చెవులు నిన్ను అభ్యంతర పెడుతున్నాయా? నిన్ను కాళ్ళు అభ్యంతర నీ శరీరంలో ఏ అవయవాలు నిన్ను అభ్యంతర పెడుతున్నాయి పాపం చేయడానికి? దాని నుంచి ఎలా వెళ్ళాలి? మనం పాపము నుండి దూరంగా వెళ్ళాలి. చక్కగా బైబిల్ గ్రంథంలో రాయబడింది, మీ అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించండి, దుర్నీతికి సాధనాలుగా కాదు. రెండో విషయం చెప్పాను, దేవుని సంతోషపెట్టాలంటే మనం పాప సంబంధమైన ప్రతి దానిలో నుండి మనం ఏమవ్వాలి? ప్రత్యేకించుకోవాలి. మూడో విషయం, దేవుని సంతోషపెట్టడానికి మూడో షరతు, మన జీవితాలను ఆయనకు ప్రతిష్ఠించుకోవాలి. మూడో షరతు, మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. రోమపత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములు ఆయన సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైంది. మీరు ఈ లోక సంబంధమైన మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షను తెలుసుకున్నట్టు ద్వారా తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మౌట వలన రూపాంతరము పొందుడి. ఎంత మంచి మాట! ఏంటి? మన జీవితాలు ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మూడో షరత్ ఏంటి? మన జీవితాల మీద ఎవరు అధికారాన్ని ఒప్పుకోవాలి? ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి. చిన్నప్పుడే హన్నా చేసిన పని అది. వీడు బ్రతుకు దినాలన్నీ ప్రభువా వీడు నీకు ఈరోజు ప్రతిష్ఠ తయారా? చక్కని తీర్మానం చేసుకోండి, ప్రభువా ఇప్పటిదాకా నన్ను నేనే సంతోష పెట్టుకున్నాను, నేను ఎప్పుడు సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. ఇంకా నాకున్న ఈ ఆయుష్లో నిన్ను సంతోషపెట్టడానికి పూర్తిగా నా సమయాన్ని, నా దేహాన్ని, నాకున్న స్థితిగతుల్ని అన్నిటినీ ఉపయోగించుకుంటాను. సంపూర్తిగా నేను నీకు ఉపయోగపడతాను. రోమపత్రిక 6:13 మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా పాపము నాకు అప్పగింపకుడే. శరీరం ఉందని పాపం చేసేస్తామా? చేయలేం కదా. అవును కదా. అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను, వీఆర్ నాట్ ట్రైంగ్ టు ప్లీజ్ పీపుల్. మనం చాలాసార్లు శరీరం ఉందని శరీరంతో మనుషులను సంతోషపెట్టడానికి మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తాం. ఒక సందర్భం గుర్తు వస్తుంది, ఇయర్ గుర్తులేదు, నేను చదివాను, గుర్తు వస్తూ ఉంది. అనంతపురం మీ అందరూ తెలుసు, పరిటాల రవి, తెలుగుదేశం పార్టీ మేబీ ఎమ్మెల్యే ఏదో మొత్తానికి ఆయన్ని ఒక అతను చంపాడు. ఆయన పేరేంటే మొద్దు సీన్ అనేవాడు చంపాడు. ఆయన చాలా కాలం తప్పించుకొని తిరిగి ఒక రైల్వే ట్రాక్ పక్కన TV9కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు ఆ పరిటాల ఆ రవి ఆయన చుట్టూ చాలామంది మార్బలం, గన్మ్యాన్లు, ఆయన సొంత సెక్యూరిటీ మించి ఆయన ఇంటి చుట్టూ ఉన్న గోడ, దానిపైన ఫెన్సింగు, దానికి కరెంటు, ఎంతమంది ఉన్నా ఎట్టెళ్ళాడో విచిత్రం. మొత్తానికి వెళ్ళాడు, అసలు కాల్ చేశాడండి ఆయన్ని. ఒక్కడే కాల్చి తప్పించుకున్నాడు. TV9కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో నాకు బాగా గుర్తు వస్తూ ఉంది, ఆయన ఎందుకు చంపావంటే ఈయనకి పరిటాల రవి అనే అతనికి విరోధం ఏమీ లేదు. ఇప్పుడు ఈయన ఒకనప్పుడు జైలుకి వెళ్ళాడంట. ఎవరు? మొద్దు సీన్ అనేవాడు. అక్కడ ఇంకొక అతను పరిచయం అయ్యాడు, మధ్యల చెరువు సూర్య అనేవాడు. ఎంత బాగా చదువుతున్నారు చూడండి మీరు. మధ్యల చెరువు సూర్య అనేవాడు బాగా పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఆయన స్టోరీ చెప్పాడంట. ఆయన స్టోరీ ఒక విషాదాంతం, అది అసలు వినేదే కాదు. ఆయన ఇంట్లో ఒకేసారి 7 చచ్చిపోయారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ నాన్న. తెలుసా? ఈ పరిటాల రవి కుటుంబం ఒకనప్పుడు టీవీ బాగు చేయడానికి రిపేర్ ఇస్తే అక్కడ వాళ్ళతో మాట్లాడి టీవీలో బాంబు పెట్టి రిపేర్ అయిన తీసుకెళ్ళమంటే వీళ్ళందరూ కూర్చొని టీవీ వచ్చిందని స్విచ్ చేస్తే బాంబు వెళ్ళి ఇంట్లో అందరూ చచ్చిపోయారు. ఒక ఫ్యాక్షనిజం. మనుషులు చూడండి, దేవుడు లేని జీవితాలు, సాతాను రక్తపాతాలు ఎలా జరుగుతున్నాయో ఆ కక్షతో రగిలిపోతున్నాడు. ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. ఎందుకో ఈ స్టోరీ మొద్దు సీనుకు చెప్పాడు. నా జీవితాన్ని అలా కోల్పోయాను, నా బంధువులు కోల్పోయాను, నా సొంత వాళ్ళు కోల్పోయాను. ఇలా చేసింది ఎవరంటే ఫలానా పరిటాల రవి. వీళ్ళిద్దరికి ఫ్రెండ్స్ అయింది. నువ్వు ఆనందంగా ఉండటం కోసం నేనేం చేయాలన్నాడంట.
ఆహా, ఆ కమిట్మెంట్లు చూడండి. ఈ డిస్కషన్ ఎక్కడో తెలుసా? జైల్లో. నువ్వు ఆనందంగా ఉండటానికి వీళ్ళిద్దరు స్నేహం ఎలా అయిందంటే, ఈ మొద్దుసిన్ అనేవాడు మద్దెల చెరువు సూర్యునేమో బావ అనేవాడు, ఆయనేమో బామర్ది అనేవాడు. వాళ్ళ సంబంధాలు బామర్దుల సంబంధం బయటకు వచ్చాడు. అసలు అది ఒక విచిత్రం. అంత సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళి చంపి వచ్చి ఇంటర్వ్యూ ఏమి ఇస్తున్నాడు తెలుసా? అది చెప్పడానికి చెప్పా. సూరిబావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. ఏంటి, ఎందుకు చంపావంటే అంటున్నాడు, సూరిబావ కళ్ళల్లో. నేను ఏమంటానంటే, సూరిబావ కళ్ళల్లో ఆనందం చుట్టానికి అంత పెద్ద ఆయన చంపేసావే, నువ్వు దేవుని సంతోషపెట్టడానికి ఏమైనా చేసావా? ఇది ప్రశ్న. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సూరిబావ కళ్ళల్లో ఆనందం కోసం ఆ తర్వాత ఏమైంది మీ అందరికీ తెలుసు. ఈయన కూడా చచ్చిపోయాడు. ఎప్పుడు అందుకే ప్రభు పేతురు చెప్తున్నాడు, నీ వరలో కత్తి పెట్టు. కత్తి పట్టుకున్నవాడు ప్రపంచ చరిత్రలో ఫ్యాక్షనిజం ఎక్కడ ఉండదు. కత్తే సమాధానం. అవును కదా? ఫ్యాక్షనిజం బాంబే వేసినాడు. బాంబే ఎవరు అతిథులు కాదు, మనుషుడు ఏమి విత్తాడో దాన్ని అంతే. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మరి దేవుని సంతోషపెట్టడానికి మనం ఏదైనా చేయాలి కదా. మన జీవితాలు ఆయనకి ప్రతిష్ఠించుకోవాలి. వీఆర్ నాట్ ట్రయింగ్ టు ప్లీజ్ పీపుల్ బట్ గాడ్ హూ టెస్ట్ అవర్ హార్ట్. ఇందాక చెప్పాను, మన హృదయాలను పరీక్షించే దేవుడు. 4వ విషయం, మనము మంచి సాక్షులుగా ఉండాలి దేవుని సంతోషపెట్టడానికి. 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించున్నాము. దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి మనం దేవుని సంతోషపెట్టడానికి కదా. దేవుడు మీకు ఏం చేశాడో, మిమ్మల్ని ఎలా ప్రేమించాడో, ఆయన శిలువ యాగం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, కల్వరిలో ఆయన మిమ్మల్ని ఆలోచించిన విధానం ఏంటో. ఆ భక్తుడు అంటున్నాడు, దెన్ జీసస్ వాజ్ ఆన్ క్రాస్, యు ఆర్ హిజ్ మైండ్. దేవుడు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన మైండ్లో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు, ఆయన తలంపుల్లో నువ్వు. యేసయ్య శిలువ మీద ఆయన గురించి బాధపడాలి, నీ గురించి బాధపడ్డాడు. మీరు ఆలోచించండి. మరి ఆయన సాక్షులుగా ఉన్నామా? యేసయ్య గురించి చెప్పాలి కదా, అనేకులకు చెప్పాలి, మీ ఇంట్లో చెప్పాలి, పక్కన వాళ్ళు చెప్పాలి, ఇరుగు పొరుగు వారు చెప్పాలి, నువ్వు పనిచేసే స్థలాలు చెప్పాలి, మనం అంతా చెప్పాలి. బూది గంతముల వరకు మనం ఏమై ఉండాలి కదా. సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి ఊర్లో వాళ్ళందరిని ఎక్కడికి తెచ్చింది? మరి మనం ఎంతమందిని తెచ్చాం? ఆమె అంటది వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన చూశాను నేను, ఆయన మెస్సయ్య కాడ, ఆయన క్రీస్తు కాడ. కాబట్టి దేవుని సంతోష పెట్టాలంటే మనం యేసయ్యకి ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. 5వ విషయం, దేవుని సంతోషపెట్టడానికి 5వ షరతు, మనము విధేయత చూపాలి. విధేయత దేవునికి మన విధేయత చూపాలి. కొలసీ పత్రిక 3:20 కొలసీ పత్రిక 3:20లో రాయబడిన మాట, 1 సమూయేలు 15:22-23లో, పిల్లలారా అన్ని విషయములు మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగింది. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల మాట వింటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం, అదే రీతిగా దేవుని బిడ్డలు దేవుని మాట వింటే దేవునికి చాలా. అందుకే ఇదే సందర్భాన్ని 1 సమూయేలు 15:22-23 రాయబడింది, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించము అంటున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్లకు అర్పించుట కంటే మాట వినుట. ఎవరి మాట వినాలి? దేవుని సంతోషపెట్టడానికి సింపుల్, దేవుని మాట వింటే చాలు. రోజు చెప్తాడు ఆయన, వాక్యం ద్వారా చెప్తాడు, రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. కాబట్టి మనం దేవుడి మాట వినకుండా ఆ పనులు ఈ పనులు చేస్తాం. అంటే బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట, దేవుని మాట వినండి. కాబట్టి దేవునికి విధేయత చూపించటం. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. కాబట్టి విధేయత చూపించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎంతగానో విధేయత, ప్రేమించిన వాడే విధేయత చూపిస్తాడు. నిజంగా దేవుని మీరు ప్రేమిస్తే, దేవుని గణపరచడానికి మీరు ఇష్టపడితే దేవునికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. 6వ షరతు, మనము దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హెబ్రీ 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. 1 యోహాను పత్రిక 1:9లో, మనము మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మతైన వాడును నీతిమంతుడు గనుక మనము మన పాపములను సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు కదా. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎంత విశ్వాసం అంటే, అబ్రహాముకు వయసు అయిపోతున్నా, వయసు పెరుగుతుంది కానీ ఆయన విశ్వాసం మాత్రం కదా మృతతుల్యం అయిపోతుంది తన శరీరం. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక, ఆయన శరీరం ఓల్డ్, మృతతుల్యం అయిపోయింది, ఆ శరీరంలో జీవమే లేదు. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? శరీరం మృతతుల్యం అయిపోయినా
ఆయన మాత్రం వీక్ అవ్వలేదు. ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేద్దాం. చూడండి, మంచి మాటలు అపోస్తలుడైన పౌలు రోమాపత్రికకి రాస్తూ మనల్ని కూడా ప్రోత్సహించడానికి ఇష్టపడ్డాడు. 4వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక రాస్తూ 4:19 చదువుతున్నాను, దయచేసి చూడండి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు శారాగర్భం మృతుల్యమైనట్టు ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన, కాబట్టి ఆ విశ్వాసం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా బలం పొందాడు. ఈరోజు మనం దేవునిలో విశ్వాసం ఉంచుదాం. దేవునిలో విశ్వాసం ఉంచడం ద్వారా పిల్లల తల్లిదండ్రుల్లో ఎంత నమ్మకం ఉంచుతారు కదా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవునిలో విశ్వాసం ఉంచడం ద్వారా దేవుణ్ణి మనం సంతోషపెడతాం. చివరిగా అద్భుతమైన మాట ఒకటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, మనము విశాలమైన హృదయము కలిగి ఉండడం ద్వారా దేవుని సంతోషపెడతాం. విశాలమైన హృదయం అంటే అర్థం ఏంటంటే ధర్మకార్యాలు ఉపకారం చేయడం. పేదడి ఎడల మన హృదయము ఎన్లార్జ్ అవ్వాలి. విశాలమైన హృదయం, బ్రాడ్. మనం ఎలా అవ్వాలంటే విశాలమైన హృదయం. హెబ్రీ 13:16 అంటున్నాడు, ఉపకారమును ధర్మమును చేయ మరొకటి అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఉపకారం ధర్మము చేయ మరొకటి. ప్రేమతో కార్యాలు చేయండి. పేదోళ్ళని ఆదరించాలి. మనం ఏదైతే చేయగలం, ఆతిథ్యం చేయగలుగుతావా, ఆతిథ్యం చేయి. ధర్మం చేయగలుగుతావా, ధర్మం చేయి. ఓదార్చగలుగుతావా, దర్శించగలుగుతావా, చేయూతనివ్వగలుగుతావా, నీవు విశాలమైన హృదయం కలిగి ఉండు కదా. అవును, మీరు అలయక మేలు చేసిత్రి గనక తగిన కాలమందు కోత, తగిన కాలం అలయక ఏం చేద్దాం, మేలు చేద్దాం. మేలు చేయుట నీ చేత అయినప్పుడు దానిని పొందదగిన వాడికి చేయకుండా ఉండొద్దు. ఏంటంట, మేలు చేయటం నీ వల్ల అయితే మేలు చేయి. ఎందుకో తెలుసా, చక్కని మాట, బీదలను కనికరించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు. ఇది ఎంత ధన్యం మీరు వినండి. ఒక అద్భుతమైన విషయం, చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి కదా. మీ ఇంటికి వచ్చి అప్పటికి ఎట్టుంటుంది మీకు? మీరు చెప్పండి, ఎట్టుంటుంది మీరు? నిజంగా సంతోషం కదా. మా ఇంటికి ఎవరు వచ్చారు? చంద్రబాబు నాయుడు వచ్చి ఏమడిగాడు? అప్పు అడిగాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న లెక్కలు చదివాడు, ఆయన కారు కూడా లేదంట. ఆయన వచ్చి అడిగాడు, కారు కూడా కొనుక్కుంటాను, అప్పు ఇమ్మంటే ఏమంటావు? లేకపోయినా వచ్చినోడు వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి గారు కదా. మనం ఏదో ఒకటి ఆయనకిచ్చి పంపించడానికి ప్రయత్నం చేస్తామో చేయమా? చేస్తాము. అడిగింది ఎవరు? ముఖ్యమంత్రి. దేవుడు అడుగుతున్నాడు, నాకు అప్పిస్తావా? ముఖ్యమంత్రి అప్పడిగితేనే ఇవ్వటానికి ఇష్టపడ్డావే, ఆకాశానికి భూమికి సృష్టికర్తకి అప్పెందుకు? ఆ అప్పు లెక్కలు కట్టి నేను దీవించడానికి. దేవుడికి అప్పు ఇవ్వటం ఎలాగో తెలుసా? సింపుల్. పేదవాళ్ళని కనికరిస్తే ఎవరికి అప్పు ఇచ్చినట్టు? ఒక మంచి అవకాశం. కాబట్టి మీరు అవకాశం వచ్చినప్పుడు అనేక మందికి మీకున్న దానిలో లేదు అనకుండా దేవునికి చేసినట్టుగా చేయండి. ఈ 7 విషయాలు నిజంగా మన జీవితంలో మనం చేయగలిగితే దేవుణ్ణి మనం సంతోషపెడతాం. దేవునిని సంతోషపెట్టినందువల్ల మనకేం లాభం? 3 విషయాలు. దేవునిని సంతోషపెట్టినందువల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? నెంబర్ 1, ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదట మన ప్రార్థనకి జవాబు వచ్చింది, డౌటే లేదు. మన ప్రార్థనకి దేవుడు 100% జవాబిస్తాడు. 1 యోహాను పత్రిక 3:21-22 వచ్చినారు. నిజంగా మీరు 7 విషయాలు కానీ చేయగలిగితే అప్పుడు మీ ప్రార్థనకు జవాబు రాకుండా ఏది ఉండదు. ఏమంటాడు? పిల్లలారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము, మరియు మనం ఆయన ఆజ్ఞల గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినదు అది ఆయన వలన మనకు దొరుకును. నెంబర్ 1, దేవుని సంతోషపెట్టడం ద్వారా. అమ్మ చెప్పండి, మన ప్రార్థనకి ఏమొచ్చింది? 100%. 2, దేవునికి మనం ఇష్టమైన దేవుణ్ణి సంతోషపెట్టడం ద్వారా. 2, మన శత్రువులు మిత్రులుగా మారతారు. నీకెవరు శత్రువులు ఉండరో. ఎందుకో తెలుసా? ఒకని ప్రవర్తన 16వ సామెతలో 7వ వచనం, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనప్పుడు ఆయన తన శత్రువుల్ని. 2వ విషయం, దేవుని సంతోషపెట్టడం ద్వారా మనకు కలిగే అద్భుతమైన లాభం ఏంటంటే మన శత్రువులు మిత్రులుగా. ఇంకొక భాష చెప్తాను, మన శత్రువులు ఎదుట మనకు భోజనాన్ని అంటే అందరినీ దగ్గర తీసుకొస్తాడు
తెస్తాడు. దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. మూడోది, దేవుని సంతోషపెట్టడం ద్వారా జయించే విశేష శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. విశేష శక్తి దేవుడు నీకు భరించడానికి శక్తి ఇస్తాడు. జీవితంలో కావలసిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. 1 కొరింథీ 10:13, 2 తిమోతి 4:18 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సహింపగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపనివ్వడు. ఒకవేళ అలా వచ్చిన దానికి ఏమి ఇస్తాడు ఆయన? మనకి శక్తి, భరించడానికి శక్తి ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 4:18, ప్రభువు ప్రతి దుష్కార్యమును నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించని అంటాడు. కాబట్టి శక్తి, మనము దేవుని సంతోషపెట్టడం ద్వారా 3 అద్భుతమైనవి జరుగుతాయి. 1, ప్రార్థనకి జవాబు. 2, శత్రువులు ఏమవుతారు? మిత్రులుగా మారుతాడు. 3వది, అన్నిటికీ కావాల్సిన శక్తి దేవుడు మనకి దయచేస్తాడు. మళ్ళీ చెప్పండి, దేవుని సంతోషపెట్టడం ద్వారా మొదటిది మనకేమొస్తుంది? ప్రార్థనకి జవాబు. 2, శత్రువులు మిత్రులుగా. 3, జయించే శక్తి.